హాయ్ గైస్, ఈరోజు 6th జూన్ యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది యాపిస్ లాబొరేసియా. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే నేపాల్లో చాలామంది హనీ క్యాచర్స్ ఉంటారనమాట. అంటే మన హనీ క్యాచ్ చేసి బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతకుముందు మేము చూసిన స్పీసీస్కి ఇప్పుడు మేము చూసే స్పీసీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే చాలా స్పీసీస్ ఆఫ్ హనీ బీస్ అంతరించిపోతున్నాయి. మనకి హిమాలయాస్ అనేది మెయిన్ బెల్ట్ అనమాట హనీ బీస్కి సంబంధించి. అందుకే మీరు ఎప్పుడైనా కొనాలంటే సుందర్బన్స్ హనీ అని, జమ్మూ అండ్ కాశ్మీర్ హనీ అని ఇలా డిఫరెంట్గా అమ్ముతూ ఉంటారు. అంటే ఆ స్పీసీస్ నుంచి తీసుకొచ్చిన హనీ అనమాట. ఇప్పుడు మేజర్గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ హనీ బీస్ ఉంటాయి అనమాట. వన్ ఇస్ అపిస్ దొరస్తా, అపిస్ ఫ్లోరియా, అపిస్ సెరీనా ఇండికా, అపిస్ మ్యాలిఫెరా. ఇవన్నీ డిఫరెంట్ స్పీసీస్ మనకి ఇండియాలో ఉండేదన్నమాట. సో అపిస్ సెరీనా అనేది దిస్ ఇస్ ద లార్జెస్ట్. సో అపిస్ సెరీనా అనేది లార్జెస్ట్. దాంతోపాటు ఇది వైల్డ్లో, అంటే నువ్వు నార్మల్గా వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకురావాలి, అంతేగాని నువ్వు ఒక ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే బతకదు. కానీ ఈ అపిస్ సెరీనా మాత్రం వైల్డ్లోనూ బతుకుతుంది, అలాగే మనకు హైవ్లోనూ ఆర్టిఫిషియల్గాను తయారు చేయొచ్చు అనమాట. దీని యొక్క హనీ ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్లో పెట్టి నేను దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. మిగిలిన అన్ని స్పీసీస్ అనేది ఆర్టిఫిషియల్గా తయారు చేయడానికి వీల్లేదు. ఓన్లీ నేను చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకురావడమే జరుగుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏం అడిగాడు, అపిస్ లాబొరేసియా. సో అపిస్ లాబొరేసియా అనేది వీటన్నిటికన్నా లార్జెస్ట్ స్పీసీస్ అనమాట. సో వీటిలో లార్జెస్ట్ అపిస్ సెరీనా, వీటికన్నా లార్జెస్ట్ స్పీసీస్ అపిస్ లాబొరేసియా. సో ఇవన్నీ లార్జెస్ట్ అనమాట. సో మేజర్గా అపిస్ దొర్సాటాని మనకు ఫారెస్ట్ హనీ అంటారు. అపిస్ లాబొరేసియా వచ్చే హనీని హిమాలయన్ క్లిఫ్ హనీ అంటారు అనమాట. సో దిస్ హనీ ఈస్ కాల్డ్ హిమాలయన్, ఎందుకంటే క్లిఫ్లోనే దొరుకుతుంది, చాలా హైట్లో దొరుకుతుంది అనమాట. అందుకే హిమాలయన్ క్లిఫ్ హనీ అంటారు అనమాట దీన్ని. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే అపిస్ లాబొరేసియా. సో లాబొరేసియా ఈజ్ ది లార్జెస్ట్ ఆఫ్ హనీ బీస్. కరెక్ట్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ది హిమాలయస్ అండ్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ హిమాలయన్ హైవ్ హనీ. కరెక్ట్. It lives in wild but can also kept in hives and managed for honeybee production. No. సో అది హైవ్స్లో బతకదు. అలాగే హనీబీ ప్రొడక్షన్కి మనం వైల్డ్లో వెళ్ళే తీసుకురావాలన్నమాట. ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేయాలంటే కుదరదు అనమాట. ఓన్లీ వైల్డ్లో ఉంటుంది, హైవ్స్లో ఉండదన్నమాట. సో హైవ్స్లో ఉండే ఒకే ఒక స్పీసీస్ ఏంటి, అపిస్ సెరీనా అనేది హైవ్స్లో ఉంటుందన్నమాట. అది గుర్తుపట్టాలి. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఎంతమంది మనకి ఇప్పుడు ప్రెసెంట్ లోక్సభ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఎంతమంది ఉమెన్ లోక్సభకి వెళ్ళారు అంటే ఇప్పుడున్న పర్సంటేజ్ 74 ఉమెన్ ఉన్నారంట ఎలక్ట్ అయిన వాళ్ళు. అంటే అప్రాక్సిమేట్గా 13.6% ఆఫ్ ది ఉమెన్ లెజిస్లేటర్స్ మనకు లోక్సభలోకి వెళ్ళారు. మన ఫస్ట్ లోక్సభలో అప్రాక్సిమేట్గా ఓన్లీ 4% మాత్రమే ఉన్నారన్నమాట. 4%. అలా మళ్ళీ పెంచుకుంటూ లీస్ట్ వచ్చిందే 1977, విచ్ ఇస్ 6th లోక్సభ లీస్ట్. మళ్ళీ 2000 ఇయర్ నుంచి వద్దాం. ఆఫ్టర్ మిలీనియం 2004. సో 8 ఉంది, దెన్ 10కి వచ్చింది, దెన్ 11, 14, 13. అంటే ఈ 4 ఇయర్స్ ఎప్పుడు గ్రేటర్ దాన్ 10 ఉండేది. ఓన్లీ 2004 మినహాయిస్తే మిగిలిందంతా మనకి ఎప్పుడు ఎక్కువగానే ఉండేది అనమాట పర్సంటేజ్. సో అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The percentage of women representation in the Lok Sabha was always less than 10% of the strength of the house from 1st Lok Sabha to 14th Lok Sabha. So ఇది 1st, 2nd, 3rd, 4th, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 వచ్చిందే 2004కి సంబంధించి. 2004 వరకు మనకు లెస్ దాన్ 10% ఉండిందా అని క్వశ్చన్ అడిగాడు. ఎక్కడైనా 10% కన్నా పైన ఉండిందా? ఓన్లీ 2009లో 10% కన్నా పైన వచ్చింది. సో దట్స్ వై ది స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ది 6th లోక్సభ హ్యాస్ ది లీస్ట్ ఎవర్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్ టిల్ నౌ. 6th లోక్సభ 3.5%. దీనికన్నా తక్కువ ఎక్కడైనా ఉందా? లేదు. సో అందుకే దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఇన్ ఆల్ ది లోక్సభ జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ ఇన్ 21st century, అంటే 2000 తర్వాత వచ్చిన ప్రతి ఎలక్షన్లో ఉమెన్ హ్యావ్ మోర్ దాన్ 10%. కానీ 2004లో లేదుగా. ఎక్సెప్షన్ 2004, మిగిలినంతా 10% పైనే ఉందన్నమాట. అందుకే ఇది రాంగ్ అవుతుంది. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్?
ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్. మీకు తెలిసిందే, సో బీహార్ కానీ జేడిఎస్ కానీ అలాగే ఆంధ్రాలో టీడీపీ కానీ ఇవి మేజర్ సపోర్టర్స్ ఆఫ్ ఎన్డీఏ అలయన్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఛాలెంజ్ ఏంటంటే ఎన్డీఏకి బీహార్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతుంది, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతుంది. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి? సో మేజర్గా 1969లో సో ఫిఫ్త్ ఫినాన్స్ కమిషన్ ఫస్ట్ టైం మనం ఒక ఇలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి చాలా స్టేట్స్కి అని తీసుకొచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అసలు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏ కండిషన్స్ యూజ్ చేసుకొని ఇస్తారు? ప్లానింగ్ కమిషన్ రికమెండ్ చేసేదన్నమాట. ఫస్ట్ వచ్చింది హిల్లీ అండ్ డిఫికల్ట్ టెరైన్, లో పాపులేషన్ డెన్సిటీ, స్ట్రాటజిక్ లొకేషన్ అలాంగ్ విత్ నైబరింగ్ కంట్రీస్, ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్, నాన్ వైబుల్ నేచర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్, ఇవన్నీ తీసుకొని ఫస్ట్ టైం 1969లో 3 స్టేట్స్కి ఇచ్చారనమాట, ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. మళ్ళీ పెంచుకుంటూ ఇప్పుడు చాలా స్టేట్స్కి ఇస్తున్నారు. లుక్ అట్ ది స్టేట్స్: హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్, ఆల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికీ ఇచ్చారు. కానీ ఆంధ్రాకి ఇవ్వనంటున్నారు. ఎందుకంటే 14th ఫినాన్స్ కమిషన్ ఇటువంటివి ఇవ్వకూడదు అని చెప్పింది. దానికన్నా బెటర్ ఏంటంటే మనం 32% ఉన్న ప్రతి స్టేట్కి డెవలప్ చేస్తాం అనమాట. దాన్ని పెంచుతాం, 42%కి పెంచుతాం. అంతేకాని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇంకే స్టేట్స్కి ఇవ్వకూడదని 14th ఫినాన్స్ కమిషన్ చెప్పింది అనమాట. అప్పటి నుంచి ఇవ్వడం మానేశారు స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో the concept of special category state was first introduced in 1969. Correct. The fourth finance commissioner? God, it is 5th finance commission. First time ఇచ్చింది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని. సో దిస్ ఇస్ రాంగ్. సో దట్స్ వై ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ పార్లమెంట్కి సంబంధించి. బికాస్ రీసెంట్గా 18th లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో 2 సీట్లకు పోటీ చేస్తుంటారు చాలామంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, అటువంటి వాటిని ఏం చేయాలి అని చూసేదానికి మనకి ఏమన్నా రూల్స్ ఉన్నాయా అని చూస్తే ఆర్టికల్ 101 Clause 1లో రూల్స్ ఉన్నాయన్నమాట. ఇటువంటి సిచ్యువేషన్స్ 2 సీట్లకు పోటీ చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, 2 సీట్లకు పోటీ చేశారు. ఇప్పుడు ఆయన ఏ సీట్ చూస్ చేసుకోవాలనేది టైం లైన్ ఏమన్నా ఉందా, ఎలా డిసైడ్ చేసుకుంటారు అనే దానికి రూల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇఫ్ ఈజ్ ఎలక్టెడ్ టు బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ, రెండింటికి ఒకేసారి ఎలక్ట్ అయినప్పుడు ఏంటంటే ఒక 10 days టైం ఉంటుంది. ఆ 10 days టైం ఉంటుంది. ఆ 10 days టైంలో ఈయన చూస్ చేసుకోవాలి. ఒకవేళ చూస్ చేసుకోకపోతే రాజ్యసభ సీటు వేకెంట్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ 2 లోక్సభ సీట్లకి ఎలక్ట్ అయ్యారు, 2 లోక్సభ సీట్లే, రెండింటికి ఎలక్ట్ అయ్యారు. సో రెండింటికి ఎలక్ట్ అయినప్పుడు సో ఇప్పుడు ఏది చూస్ చేసుకోవాలనే దానికి మళ్ళీ టైం లైన్ ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో చూస్ చేసుకోకపోతే 2 వేకెంట్ అవుతాయి. నెక్స్ట్ కొంతమంది లోక్సభలో ఉండి మళ్ళీ రాజ్యసభకి ఎలక్ట్ అవుతారు. అప్పుడు ఏంటంటే ఫస్ట్ సీట్ అనేది వేకెంట్ అవుతుంది, సెకండ్ సీట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 101 Clause 2 ప్రకారం సో మనకు లోక్సభకి ఎలక్ట్ అవ్వచ్చు, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్ట్ అవ్వచ్చు. అంటే నేను ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు. 2 ఒకేసారి పోటీ చేస్తే ఇప్పుడు ఏది చూస్ చేసుకోవాలనే దానికి ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ రూల్స్ మేక్ చేస్తారు. ఆ రూల్స్ ఆల్రెడీ మేక్ చేశారు 1950. దాని ప్రకారం ఒకేసారి రెండింటికి ఎలక్ట్ అయితే ఒక 14 days టైం ఉంటుంది. ఆ 14 daysలో చెప్పాలన్నమాట ప్రెసిడెంట్కి నేను ఏది చూస్ చేసుకుంటున్నానని చెప్పేసి. ఒకవేళ ఏది చూస్ చేసుకోకపోతే 2 వేకెంట్ అయిపోతాయి అన్నమాట. అది చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. A person cannot be member of both the house of the parliament at the same time. Correct. A person cannot be member both the parliament and house of legislature at the state at the same time. Correct. If a person is a member of both the parliament and the house of the legislature of a state, and if he or she does not resign his seat in the legislature of the state within specified time limit, the person's seat in the parliament will become vacant. Correct. 14 days time ఇస్తారన్నమాట ప్రెసిడెంట్, లేకపోతే వేకెంట్ అవుతుంది. సో ఆల్ ద 3 statements are correct here. So are explicitly prescribed. Next is regarding the Cassini-Huygens mission. Cassini-Huygens mission అనేది మనకు సాటర్న్కి సంబంధించిన మిషన్ అనమాట. సో మనకు సాటర్న్కి సంబంధించిన మిషన్. సో Cassini-Huygens మిషన్ దీంట్లోకి వచ్చేసరికి Cassini అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్, Huygens ఈజ్ ఎ రోవర్ విచ్ ఈస్ డిజైన్డ్ బై
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ క్యాసినీ హ్యూజెన్స్ మిషన్ అనేది నాసా, దాంతోపాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, దాంతోపాటు ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ మూడు కలిసి ఈ క్యాసినీ హ్యూజెన్స్ మిషన్ సాటర్న్లకు సంబంధించిన ఏదైనా డేటా కనుక్కోవడానికి తీసుకొచ్చారనమాట. ఇది 1997లో తీసుకొచ్చారు. 2004 వరకు యాక్టివ్లో ఉండిందన్నమాట ఈ మిషన్. ఇది సాటర్న్కి సంబంధించిన చాలా డేటా కనుక్కుంది, చాలా ఇష్యూస్ కనుక్కుంది, అవన్నీ చేసిందనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Cassini was a sophisticated robotic spacecraft sent to the Saturn and its complex system of rings and moons. Saturn యొక్క మూన్ ఏంటో కమెంట్ చేయండి. విచ్ ఇస్ ద లార్జెస్ట్ మూన్ ఆఫ్ సాటర్న్ కమెంట్లో పెట్టండి. Cassini is a joint endeavor of NASA, European Space Agency and Italian Space Agency. Launched in 1997, entered into orbit in 2004 with a 7-year journey from the Earth. Obviously 1997, 2004. Obviously it's a 7 long years. Correct. So how many of the above statements are correct అనమాట? All the 3 statements are correct. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ద డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీకి సంబంధించి మనం 2 థియరీస్ ఉన్నాయన్నమాట. ఐన్స్టీన్ ఒకటి చెప్తారు, మిల్గ్రామ్ థియరీ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ 2 థియరీస్కి ఎప్పుడు క్లాష్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్ ఏం రాశారంటే మిల్గ్రామ్ థియరీ కూడా ఇర్రిలవెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. మిల్గ్రామ్ థియరీ చెప్పిందనమాట డార్క్ మ్యాటర్ అని ఒక కాన్సెప్ట్. ఐన్స్టీన్ చెప్పలేదన్నమాట. ఐన్స్టీన్ నార్మల్ మ్యాటర్ ఉందని చెప్పారు. సో ఆ నార్మల్ మ్యాటర్ ద్వారా గ్రావిటేషన్ పుల్ ద్వారా మనకు మ్యాటర్ అనేది డివైడ్ అవుతుంది. కానీ మిల్గ్రామ్ ఏం చెప్పారు, డార్క్ మ్యాటర్ అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల చాలా ఇష్యూస్, చాలా థింగ్స్ జరుగుతూ ఉంటాయి యూనివర్స్లో అని చెప్పారనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకు డార్క్ ఓవరాల్గా ఆర్డినరీ మ్యాటర్ ఓన్లీ 5% ఉంటే డార్క్ మ్యాటర్ 27% ఉంటుంది. డార్క్ ఎనర్జీ 68% ఉంటుంది యూనివర్స్లో. సో డార్క్ ఎనర్జీ 68% యూనివర్స్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ ఏం చేస్తాయి, దీన్ని కనుక్కోవడానికే చాలా టెలిస్కోప్స్ కానీ చాలా థింగ్స్ కానీ వర్కౌట్ అవుతున్నాయి. బట్ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను డార్క్ మ్యాటర్కి సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నార్మల్ మ్యాటర్ మేక్స్ అప్ ఎవ్రీథింగ్ వీ కెన్ డైరెక్ట్లీ అబ్జర్వ్. మనం నేక్డ్ ఐతో అంటే విజిబుల్గా చూడొచ్చు అనమాట నార్మల్ మ్యాటర్. నెక్స్ట్ లైక్ నార్మల్ మ్యాటర్, డార్క్ మ్యాటర్ టేక్స్ అప్ స్పేస్ అండ్ హోల్డ్స్ మాస్. అందుకే మ్యాటర్ అన్నాం. మ్యాటర్ అంటే ఏంటి, స్పేస్ ఉంటుంది, అలాగే ఎనర్జీ ఉంటుంది, ఇలాగే మాస్ కూడా ఉంటుంది, డెన్సిటీ కూడా ఉంటుంది. Then, while normal matter comprises less than 1/3 of the total universe, the remaining is made up of dark matter. So, dark matter remaining కాదు, dark energy highest to 68% అదే ఉంటుంది. So, that's why this is wrong. How many of the above statements are correct? Only 2 statements are correct. ఇప్పుడు next question చూద్దాం. Next question is regarding particulate matter. సో పార్టిక్యులేట్ మ్యాటర్కి వచ్చేసరికి మనకు జనరల్గా పార్టిక్యులేట్ మ్యాటర్లో సో సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి, లిక్విడ్ పార్టికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ బేస్డ్ ఆన్ ది సైజ్ని బట్టి డివైడ్ చేస్తాం. PM 2.5 అంటే 2.5 మైక్రోమీటర్స్ అండ్ PM10 సైజ్ని బట్టి డివైడ్ చేసాం అనమాట. సో ఇప్పుడు PM10 అనేది మన లంగ్స్ కానీ లేకపోతే మన నోస్ కానీ ఫిల్టర్ చేస్తారు. కానీ PM 2.5 చాలా స్మాల్ పార్టికల్స్ అనమాట, దాన్ని ఫిల్టర్ చేయలేదు. అందుకే చాలా డిసీజెస్ ఎక్కువగా PM 2.5 నుంచే వస్తాయి. సో క్వశ్చన్ చూస్తే పార్టిక్యులేట్ మ్యాటర్ ఈజ్ అ టర్మ్ ఆఫ్ ద మిక్చర్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ అండ్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఇన్ ద డెడ్లియస్ట్ ఇల్నెస్ లింక్ టు PM ఈజ్ అప్పర్ రెస్పిరేటరీ డిసీజెస్. నిమోనియా కానీ ఇవన్నీ అప్పర్ రెస్పిరేటరీ డిసీజెస్ కాదు, దే ఆర్ లోవర్ రెస్పిరేటరీ డిసీజెస్ కింద వస్తాయి, అప్పర్ రెస్పిరేటరీ డిసీజెస్ కాదు. సో అందుకే దిస్ ఇస్ రాంగ్. In 2023, WHO updated the PM 2.5 annual mean air quality level to 5 microgram per cubic meter from previous 2005 to 10 microgram per cubic meter. కరెక్టే, కానీ 2023లో చేయలేదు, 2021లో చేశారు. అందుకే ఇది రాంగ్ అవుతుంది. సో అంటే ఫస్ట్ ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆప్షన్ హియర్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ లెబనన్. సో రీసెంట్గా మనకు సిరియాలో జరిగే క్లాషెస్లో లెబనన్ పీపుల్ కూడా చాలా చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్తో జరిగే క్లాషెస్లో దెర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ హెజ్బోల్లా వాళ్ళు విచ్ ఇస్ అన్ ఇరాన్ బ్యాకింగ్ ఉందన్నమాట. వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇజ్రాయెల్తో. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. సో లెబనాన్ చూసేసరికి ఇట్ బార్డర్స్ విత్ సిరియా అండ్ ఇజ్రాయెల్ అండ్ ఇట్ ఆల్సో బార్డర్స్ మెడిటరేనియన్ సీ. సో ఇది బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ లెబనాన్ గురించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద క్వశ్చన్ ఇస్ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ కంట్రీస్ షేర్ బార్డర్ విత్ లెబనాన్? సో టర్కీ నో, సిరియా, జార్డన్ నో, ఇజ్రాయెల్. సో ఓన్లీ 2 countries బార్డర్ విత్ లెబనాన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ టీబీ. గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఇండియాలోనే హైయెస్ట్ టీబీ బర్డెన్ ఉంది. సో హైయెస్ట్ టీబీ బర్డెన్ ఇండియాలోనే ఉంది. టీబీ బర్డెన్ అంటే ఎంత ఉంది
చూస్తే 27% ఆఫ్ ది వరల్డ్ కేసెస్ మనకి ఇండియాలోనే వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఇండోనేషియా, ఇలా టాప్ 10 కంట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇండియా ఈజ్ ద టీబీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. సో WHO ఇచ్చిన రిపోర్ట్లో, దిస్ ఇస్ గివెన్ బై WHO రిపోర్ట్లో మనకేంటంటే 4,80,000 పీపుల్ టీబీ బారిన పడుతుంటే ప్రతిరోజు 1,400 మంది చచ్చిపోతున్నారు టీబీ వల్ల. అందుకే దాన్ని తగ్గించడానికే మనం చాలా స్కీమ్స్ తీసుకొచ్చాం. 2025 లోపు వీ వాంట్ టు గో ఫర్ టీబీ ముక్త్ భారత్. సో టీబీ ముక్త్ భారత్ అని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఇలా నిక్షేప్ పోర్ట్లని ఇంకా చాలా చేస్తున్నాం అనమాట టీబీని తగ్గించడానికి. సో టీబీ అనేది దేనివల్ల కాజ్ అవుతుంది? ఇట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట ఇది. సో బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది. మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా కాజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇండియా హ్యాస్ ది వరల్డ్స్ హైయెస్ట్ టీబీ బర్డెన్. కరెక్ట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2023 రివీల్స్ దట్ ఇండియా అకౌంట్స్ ఫర్ మోర్ దెన్ 2/3 ఆఫ్ ది టీబీ కేసెస్. 2/3 అంటే ఎంత? ఇప్పుడు 100లో 2/3 అంటే ఎంత? 75%. 75% బర్డెన్ ఉందా? నో, ఓన్లీ 27% బర్డెన్ ఉంది. అందుకే దిస్ ఇస్ రాంగ్. సో 1 is correct, 2 is incorrect here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. సో June 5th అనేది వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. మనం 1973 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. ఎందుకు 1973 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం? బికాస్ 5th June నుంచి 13th June వరకు మనకు స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ జరిగింది. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ జరిగింది 1972లో. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ జరిగింది. అందుకని దానికోసం మనం వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ ఇయర్ థీమ్ ఏంటి? అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్. ఈ ఇయర్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని? సౌదీ అరేబియా హోస్ట్ చేస్తుంది అనమాట. ఇండియా ఎప్పుడైనా హోస్ట్ చేస్తుందా? ఎస్, 2011లో కానీ 2018లో కానీ. 2018లో మనం ఇచ్చిన థీమ్ ఏంటి? బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ బీట్ చేయడం మన ఏమో అని టార్గెట్ ఇచ్చుకున్నాం. సో అలా వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్, లెడ్ బై UNEP, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఈజ్ హెల్డ్ యాన్యువల్లీ ఆన్ 5th June. Correct. 5th June 1992 marks the first day of United Nations Conference on Environment and Development, also known as Earth Summit. 1992లోనా? 1972. సో ఎర్త్ సమ్మిటే. కానీ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ నుంచి మనం ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ అనేది జరుపుకుంటున్నాం అనమాట. అందుకే ఇది రాంగ్ అవుతుంది. సో ఓన్లీ 1 is correct, second one is incorrect. So these are the questions for today, guys. We'll meet again. See you.